ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. కొద్ది సమయం వాక్యము ద్వారా మాట్లాడమని మా మంచి బోధకుడు, రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు ఈ వాక్యములో ఉన్న దీవెన ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో గనక దేవుడు సెలవిచ్చిన మాటలు, ప్రభువు సంఘము కొరకు ఎదురు చూచుట, సంఘము ప్రభువు కొరకు ఎదురు చూచుట గనక యోవేలు గ్రంథము 2వ అధ్యాయము ఈ 16వ వచనము చివరి భాగములలో పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలియును గనక చివరి భాగము మరి పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు. కాబట్టి మరి పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు పెండ్లి ఇంటి వారు చాలా పనులు చాలా మరి సిద్ధము చేసుకొనిన వారై ఉందురు. ఎవరి కోసము ఎందుకోసము అనగా ఈ పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తె ఎదుర్కొనుటకు గనక మరి ఉండవలసినటువంటి లక్షణములు, ఉండవలసినటువంటి పద్ధతులు, నియమాలు గనక చాలా ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువునందు దేవుని వాక్యము వినుచున్నటువంటి మనము గనక మరి వాక్యానుసారముగా సంఘమంతా కలిసి ఒక వధువు, సంఘమంతా కలిసి ఒక పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువును ఎదుర్కొనుటకు ఎంత జాగ్రత్త కలిగి కుటుంబము వారు పెండ్లి కుమార్తెను సిద్ధము చేసిన, పెండ్లి కుమార్తె మరి సిద్ధపడి ఉండటానికి ఎదుర్కొనటానికి ప్రత్యేకమైనటువంటి సంగతులు కొన్ని కలవు. కాబట్టి భక్తులైనటువంటి వారు భూలోకములోను పరలోకములో ఉన్న ప్రభువును ఎదుర్కొనటానికి గనక ఎవరు మరి ప్రభువును ఎదుర్కొన్నారు, ప్రభువును ఎదుర్కొనటానికి ఉండవలసిన మరి లక్షణములు సంఘమునకు వధువునకు అవసరం. కాబట్టి ఈ వాక్య వాగ్దానములను అనుసరించి నడిచినప్పుడు దేవుని ఎదుర్కొనుట ఎట్లు, దేవుని ఎదుర్కొనటము వలన మనకు ఏమి దొరుకుతుంది. కాబట్టి పెండ్లి కుమార్తె సంఘము పెండ్లి కుమారుని ఎదుర్కొనటం వలన కలుగుతున్నటువంటి భాగ్యములు మరి విస్తారమైనవి. గనక ఈ విస్తారమైన భాగ్యములు మనము అనుభవములోనికి తెచ్చుకొనుటకు పెండ్లి కుమార్తె అయిన సంఘము పెండ్లి కుమారుని ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. గనక యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 8 వచనములు చదువుకోనండి. అలాగే మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము చదువుకోనండి. ఫిలిప్పు పత్రిక గనక మరి ఫిలిప్పు పత్రిక గనక 4వ మరి అధ్యాయము 1వ వచనము నుండి చదువుకొనినప్పుడు ఈ యొక్క వాగ్దానములన్నిటినీ, అలాగే 2వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు ఈ యొక్క వాక్యములన్నీ కూడా
పెండ్లి కుమార్తె సంఘము ప్రభువును ఎదుర్కొనుటకు గల కావలసినటువంటి వాక్యములు, వాగ్దానములు, మరి సారాంశములు, ధ్యాన వచనములు, ప్రభువునకున్నటువంటి విధేయత, ప్రభువునకున్నటువంటి తగ్గింపు, ప్రభువునకున్నటువంటి గనక వాక్య వాగ్దానములను బట్టి సంఘము కూడా ఈ విధేయత అనుసరించి నడిచినప్పుడు గనక ప్రభువును ఎట్లు ఎదుర్కొనగలము, ప్రభువును ఎట్లు ఎదుర్కొనగలిగినటువంటి సారాంశము మనకి బాగుగా అర్థమగును. గనక మరి మన పితరుడైనటువంటి అబ్రహాము గారు ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనములో గనక తెరతవ దేవుడు ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు అబ్రహాము గారి దగ్గరికి ప్రభువే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెరతవ దేవుడుగా అబ్రహాము దగ్గరికి వచ్చాను. అనగా ఇక్కడ వధువు సంఘమునకు మూల సిద్ధాంతమైనటువంటి ఏర్పాటుకు ఆధారమై ఉన్నటువంటి అబ్రహామును చూడటానికి, అబ్రహామును కలుసుకొనటానికి, అబ్రహాముతో మాట్లాడటానికి తండ్రి అయిన దేవుడు గనక అబ్రహాము దగ్గరికి వచ్చెను. 2వ వచనమునందు చూస్తే అబ్రహాము గారు అంతటా కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలుబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి గనక అబ్రహాము గారిని పిలిచిన దేవుడు, అబ్రహాము గారితో మాట్లాడిన దేవుడు, అబ్రహాము గారిని పిలిచినటువంటి దేవుడు ఇక్కడ అబ్రహాము గారి దగ్గరకు వచ్చి గనక అబ్రహాము గారికి దర్శనమిచ్చి గనక అబ్రహాము గారు తేరి చూచినప్పుడు, కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలుబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఏం చేశాడంటండి, ప్రభువునకు నమస్కారము చేశాడు. గనక నేల మట్టుకు వంగుని బోర్లబడి నమస్కారము చేశాను. ఇక్కడ అబ్రహామును దేవుని ఎదుర్కొనటం వలన అబ్రహాము దేవుని త్రిత్వ దేవుని చూచి గనక నమస్కారము చేశాను. వరుడైనటువంటి క్రీస్తు ప్రభువును చూచి సంఘము గనక వరుడైన ప్రభువుని ఎదుర్కొని అంతరంగమునందు ప్రభువు యొక్క సారూప్యాన్ని హృదయము నిండా నింపుకున్నటువంటి సంఘమే వరుడైనటువంటి ప్రభువును ఎదుర్కొని ప్రభువుని చేరపోయే సమయం వచ్చినప్పుడు గనక మరి కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన, వినయ విధేయతలు అబ్రహాము గారు దేవుని ఎదుర్కొనుటకు ఈ యొక్క పనులను మరి కనపరిచినటువంటి వాడాయను. గనక దేవుని ఎదుర్కొనుట, మనము దేవుని వాక్యము యొద్దకు వచ్చుచున్నాం అనగా పూర్తిగా దేవుని దగ్గరికి వచ్చినట్లే. గనక పూర్తిగా దేవుని దగ్గరికి వచ్చినట్లే. ఎంత దేవుడి దగ్గరికి వచ్చినా,
ఎంత దేవుని వాక్యము దగ్గరికి వచ్చినా గనక ఎవరికి ఉండే అనుభవం వారికి స్వంత అనుభవం ఉంటుంది. ఆ స్వంత అనుభవము, స్వంత సిద్ధపాటు, స్వంత ప్రార్థన విశ్వాసముతో ప్రభువును ఎదుర్కొనుటకు గనక మరి సంఘానికి ఉండవలసినటువంటి అనుభవము చాలా గొప్పది. గనక విశ్వాసముతో సంఘం ఉండాలి, పరిశుద్ధతతో సంఘం ఉండాలి. గనక ఇంకా వాక్య అనుభవ శక్తితో సంఘం ఉండాలి. అలాగున సంఘం ఉన్నప్పుడు గనక అలాగ సంఘం ఉండినా కానీ సంఘము సన్నిధితో ఉండాలి. గనక సంఘము సన్నిధి అనుభవములతో సంఘం ఉండాలి. సన్నిధి అనుభవములతో సంఘం ఉన్నప్పుడు గనక ప్రభువును ఎదుర్కొనటానికి శక్తి వచ్చును. గనక సంఘము ప్రభువును ఎదుర్కొనటానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపాటు చేయును. గనక మనం ప్రభువును ఎదుర్కొంటున్నాము అంటే మనం ప్రభు సన్నిధితో మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే ప్రభువును ఎదుర్కొనగలం. గనక ప్రభువుని ఎదుర్కొనాలి, దేవుని ఎదుర్కొనాలి అంటే గనక వట్టి చేతులతోనూ లేక వట్టి విశ్వాసముతో ప్రభువుని ఎదుర్కొనలేము. వాగ్దానములతోనూ గనక మరి విశ్వాసముతోనూ పరిశుద్ధతతోనూ దేవుని ఎదుర్కొనగలిగినంత సామర్థ్యము, ఎదుర్కొనగలిగినంత శక్తి గనక పొందుకున్నప్పుడు ప్రభువును ఎదుర్కొనగలం. అబ్రహాము ప్రభువుని ఎదుర్కొనటానికి గనక మరి చాలా సాయశక్తితో దేవునికి కృతజ్ఞతలతో మరి సిద్ధపడిన వాడై ప్రభువును ఎదుర్కొనెను. గనక ప్రభువు నమ్మినవారు, ప్రభువుని నమ్మినవారు మన ఇంటికి వచ్చిన ప్రభు ఏర్పాటు చేసిన దూతలు మన ఇంటికి వచ్చిన ప్రభువును నమ్మిన సంఘబిడ్డలు మన ఇంటికి వచ్చిన మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండగలము. గనక సహజ సంఘము దేవుని ఏర్పాటులో ఉన్న సంఘబిడ్డలు వస్తారని తెలిస్తేనే వారిని ఎదుర్కొనటానికి ఏదో ఒక సిద్ధపాటు కలిగి గనక ఉండి ఎదుర్కొనగలం. మరి దేవదూతలు వస్తే ఎంత ఎదుర్కొనగలము, దేవుడు వస్తే ఎంత ఎదుర్కొనగలము, దేవుని పక్షముగా మనము ఎంత దేవుని ఎదుర్కొనటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. గనక ఇది చాలా గొప్ప ప్రశ్న. గనక దేవుని అబ్రహాము ఎదుర్కొనటానికి ఆయన ఎండవేళ శ్రమ ఎండ గనక మరి అది మధ్యాహ్నము గనక తన గుడారపు వాకిట కూర్చుండి ఉన్నటువంటి ప్రభువే వచ్చినప్పుడు చూసి గనక ప్రభువుని ఎదుర్కొనటానికి తాను లేచి నమస్కారము చేసి బోర్ల పడి దేవునికి నమస్కారము చేశాను. గనక దేవుని ఎలా ఎదుర్కోవాలి, గనక దేవుని ఎలా ఎదుర్కొంటే దేవునితో మాట్లాడగలము, ఎలా దేవుని ఎదుర్కొనటానికి దేవుని సన్నిధికి మనం వెళ్ళినా దేవుని సన్నిధిలో ఉన్న సంపద సంతోషములతో కలుసుకుని దేవుని కలుసుకున్నప్పుడే దేవుని ఎదుర్కొనగలము, కానీ వట్టి చేతులతో ఎదుర్కోలేము. ఇది మొదటి అంశము. సరే, రెండవ అంశము చూస్తే గనక బిలాము కూడా యెహోవాను ఎదుర్కొనుట. సంఖ్యాకాండము 22 3వ అధ్యాయం 15వ వచనము. గనక సంఖ్యాకాండములో
బిలాము కూడా ప్రభువును ఎదుర్కొనడానికి అతడు నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా. ఇక్కడ బాగా గ్రహించాలి చూడండి. ఇక్కడ దేవుడు ఎదుర్కొనటానికి బిలాము దగ్గరికి వచ్చాడా? అబ్రహాము దగ్గరికి వచ్చిన దేవుని అబ్రహాము గారు ఎదుర్కొన్నారు గనక చూశారు, మాట్లాడారు, సంతోషించారు, నమస్కారం చేశారు. ఇక్కడ బిలాము గనక బలిని అర్పించాడు. ఈ బలి అర్పిస్తున్న సందర్భములలో గనక ఎవరికి ఉపయోగార్థము ఈ బలి అంటే బాలాకునకే ఉపయోగార్థము. గనక బిలామునకు ఉపయోగం ఏంటి? ఈ బలి అర్పించినప్పుడు దేవుడు వస్తాడు, దేవునితో మాట్లాడాలి, మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి, మాట్లాడడానికి శక్తి కలిగి ఉండాలి. గనక బిలాము శక్తి కలిగి ఉండాలి. యెహోవాను ఎదుర్కొనుటకు యెహోవా వచ్చినప్పుడు యెహోవాను ఎదుర్కొనటానికి బిలాము సిద్ధంగా ఉండాలి. దేవుడు వచ్చాడా? గనక దేవుడు బిలాముతో మాట్లాడాడా? 16వ వచనం, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమలను. ఏం చెప్పాలి ఇక్కడ? గనక ఇశ్రాయేలీయులను శపించాలనే ఉద్దేశము గనక బాలాకు దగ్గర ఉంది. గనక శపించడానికి బిలాము ఒకడే సరిపోతాడు. గనక శపించవలసినటువంటి బిలాము, ఆ వచ్చుచున్నటువంటి దేవుని సంఘము గనక దేవుని శరీరమైన సంఘమును శపించడానికి సిద్ధపడిన వాడై ఆ బలి అర్పించినప్పుడు దేవుడు బిలామును ఎదుర్కొనటానికి, బిలాముతో దేవుడు మాట్లాడటానికి గనక మరి ఆ స్థలమునకు వచ్చినప్పుడు దేవుడు బిలామును ఎదుర్కొని, బిలాము కూడా దేవుని ఎదుర్కొనినప్పుడు బిలాము నోట ఒక మాట ఉంచి పంపించాడు. గనక ఆ మాట దేవుని ఇష్టమైనది, దేవుని చిత్తమైనది. గనక దేవుని ఎదుర్కొనటానికి ఇక్కడ ఎవరి గనక ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళిన, ఎవరి పట్ల ఏమి నెరవేర్చాలో, దేవుడు ఎవరికి ఏ దీవెన ఇవ్వాలో, దేవుడి దగ్గరికి ఎవరు ఎలా ఎదుర్కోవడానికి వచ్చినా, దేవుని సన్నిధికి ఎవరు ఎలా తలంపులు కలిగి వచ్చినా, దేవుని ఎదుర్కొనటానికి, దేవుని మాటలు వినటానికి ఎవరు ఎలా వచ్చినా గనక దేవుని చిత్తమే వారికి దొరుకుద్ది తప్ప వారు అనుకున్నది వారికి దొరకదు. గనక వారు కోరుకున్నది వారికి లభించదు అనే మాట గనక నిజముగా మరి సత్యాన్ని నమ్మి తీరాలి. గనక మరి ఇందులో ఎంతసేపు దేవుని వాక్యము ఒక 30 నిమిషాలు విన్నా, ఆ 30 నిమిషాల వాక్యము, దేవుని వాక్యము మన హృదయములోనికి వెళ్ళిన అన్ని వంట పట్టవు. కానీ ఒక్క మాట వంట పట్టుద్ది, ఒక్క మాట మాత్రము మన హృదయానికి నచ్చుద్ది, ఒక్క మాట మాత్రమే మన హృదయాంతరంగములో ప్రభు వాక్యము మనల్ని కదిలించినట్లుగా దేవుడు మనల్ని ఎదుర్కొనటానికి, మనల్ని ధైర్యపరచడానికి ఇచ్చే మాట వాక్కు ఒకటే. ఆ ఒక్క మాట ద్వారానే దేవుని మనము ఏం చేస్తున్నాము? ఎదుర్కొంటున్నాం.
గనక దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాము? ఎదుర్కొంటున్నాం. అది ఎదుర్కొనటం వలన, దేవుని మాట వినటం వలన ఎవరికి రావాల్సిన దీవెన వారికి వస్తుంది. ఇక్కడ ఎవరికి దీవెన రావాలి? గనక శపింపబడితే, శపిస్తే మాత్రము ఇక్కడ బాలాకునకు నచ్చుద్ది. గనక శపిస్తే మాత్రం అది నెరవేరితే గనక బిలామునకు ధనము లభిస్తుంది. గనక వీరి ఎవరి మాటలు కాకుండా దేవుడు తన స్వాచ్ఛమైన ఇశ్రాయేలు సంఘమును దీవించడానికి గనక ఏ మాట అవసరమో ఆ మాటే మరి ఆ బిలామును ఎదుర్కొని బిలాము నోట ఒక మాట ఉంచాడు. ఆ మాట తిరిగి వెళ్ళి మరలా బాలాకునకు చెప్పాలి. గనక దేవుని ఎదుర్కొన్నటువంటి బిలామునకు దేవుడిచ్చినటువంటి వాక్కు మాట ఇదే. కాబట్టి వాక్కు మాట ఇదే. గనక ఎన్నిసార్లు బలి అర్పించినా, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మరి బలులు అర్పించినా గనక ఆ మాటే తిరగా ఆ మాటే మరి దేవుడు ఎదుర్కొనే బిలామునకు మాట సెలవిచ్చను. ఆ మాటే నెరవేరింది. దేవుని మాటే నెరవేరింది. ఇక్కడ ప్రవక్త కదా, నేను అభిషేకింపబడ్డాను కదా అని, నా మాట దేవుడు వింటాడు కదా అని ఈ యొక్క బిలాము చెప్పిన గనక తలంపులలో మాట్లాడుకున్న తలంపులలో ఏ మాట కూడా నెరవేరలేదు. గనక దేవుని మాట నెరవేరెను. గనక ఎన్నిసార్లు దేవుని ఎదుర్కొన్న ఈ ప్రవక్త మాట దేవుడు నెరవేర్చలేదు. గనక దేవుడి మాటే దేవుడు నెరవేర్చి గనక ఎదుర్కొన్నటువంటి ఆ ప్రవక్తకు జవాబు మంచి మాటనిచ్చి దేవుడు పంపించాడు. గనక మంచి మాట వినటానికి దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నాం. మంచి మాట విని జీవించడానికి దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నామని మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘము పెండ్లి కుమారుని ఎదుర్కొనట. గనక వెనకాల ఇరుగురు 2 కుటుంబాల వారు ఉన్నా కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే ఈ వివాహములో 2 వ్యక్తులు. ఆ 2 వ్యక్తులు, 1 వరుడు, 2 వధువు. గనక బైబిల్ గ్రంథ ప్రకారముగా వరుడు యేసుక్రీస్తు ప్రభువు, వధువు సంఘము. గనక వరుడైనటువంటి పెండ్లి కుమారుని వధువైనటువంటి సంఘము ఎదుర్కొనటానికి గనక కొన్నిసార్లు కొన్ని సంగతులను బట్టి గనక మరి ఎస్తేరు విషయములో హేగే వశమునకు అప్పగించగా ఎస్తేరును కొన్ని సామగ్రిలతో, వస్తువులతో, ఆభరణములతో ఈ పెండ్లి కుమార్తెలను సిద్ధము చేయవలసి వచ్చెను. గనక పరిశుద్ధాత్మ తండ్రి ఎవరిని ఎంతవరకు సిద్ధము చేయాలో దేవుని వశానికి అప్పగించుకుంటే ఆయనే వారిని, పరిశుద్ధాత్మ తండ్రి వారిని సిద్ధపాటు చేయను. గనక పరిశుద్ధాత్మ తండ్రి వారిని సిద్ధపరచును. ఇక్కడ సంఘము వారు, కుటుంబ వారు ఈ వధువును సిద్ధపాటు చేసినా కానీ వాళ్ళని మట్టుకు రండి అమ్మ. గనక కుటుంబము వారు ఎంత వధువును సిద్ధపాటు చేసినా కానీ ఈ పెండ్లి కుమారుని దగ్గరికి నడిపించే వరకు మాత్రమే వీరి సిద్ధపాటు. గనక వీరి నడిపింపు. ఇకపోతే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి పెండ్లి కుమార్తె కూడా తగినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకెక్కడ ఎవరో ఉండరు. ఒక పెండ్లి కుమారుడు ఉండును, ఒక పెండ్లి కుమార్తె ఉండును. గనక మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనము, మత్తయి సువార్త
25వ అధ్యాయం 6వ వచనం. గనక 6వ వచనములో చూస్తే అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. కాబట్టి బస్సు దగ్గరికి తీసుకొస్తారు, బస్సు ఎక్కించగలరు. కానీ వధువును పెండ్లి కుమార్తెగా గదిలో తయారు చేసి గదిలో సిద్ధపడి పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి పెండ్లి కుమార్తె అయిన వధువు సంఘము, పెండ్లి కుమారుడు రాగానే, పెండ్లి కుమారుడు వస్తున్నాడని తెలవగానే పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? సిద్ధపడే ఉండాలి. గనక పెండ్లి కుమార్తె సిద్ధపడే ఉండాలి. సిద్ధపడకపోయినా పెండ్లి కుమారుని కలుసుకొనలేరు. ఇక్కడ సిద్ధపడలేనటువంటి పెండ్లి కుమార్తె ప్రభువుని కలుసుకొనలేదు. సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె సంఘము ప్రభువుని కలుసుకొనెను. ఆ 5 మందిలో 10 మందిలో 5 మందే ప్రభువుని ఎదుర్కొనటానికి 10 మంది సిద్ధపడ్డారు. 10 మందిలో 5గురే ప్రభువుని ఎదుర్కొన్నారు. మిగతా వారు ఎదుర్కొనటానికి మరి వారికి శక్తి, విశ్వాసము, వారి భక్తి గనక మరి ఏమీ కూడా మరి సరిపోలేదని మనం గ్రహించాలి. గనుక పెండ్లి కుమార్తె సంఘము గనక ఎదుర్కొనినట్లుగా సంఘము వరుడైన క్రీస్తు ప్రభువును ఎదుర్కోవాలి. గనక చివరి సందర్భం ఇది, గనక చివరి సమయం ఇది. గనక ఈ 2 కుటుంబాల వారు వధూవరులను సిద్ధము చేసినా కానీ ఆ వివాహ సందర్భం వచ్చే వరకు, వివాహ సమయం జరిగిపోయే వరకు కూడా ఈ 2 కుటుంబాలు కలిసే ఉంటారు. గనక వివాహము జరిగిన తర్వాత గనక 2 కుటుంబాల వారు ఈ ఇరువురను విడిచిపెట్టి ఎవరి మట్టికి వారు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినప్పుడు గనక మరి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును. అలా స్త్రీ తన తల్లిదండ్రులను విడిచి భర్తను హత్తుకొనును. కాబట్టి వీరు ఒకరికి ఒకరు గనక అన్యోన్య సహవాసము కలిగిన వారై వారు ఇహ జీవితము జీవిస్తూ పరజీవితానికి సిద్ధపడుటకు ఒక కుటుంబముగా, ఒక సంఘముగా, మరి దేవుని ఏర్పాటు సంఘముగా మరి సిద్ధపడినటువంటి వారై ఉన్నారు. గనక పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడినట్లుగా సిద్ధపడుతూనే ఉన్నది. ఈ 2020 సంవత్సరములు కాలము జరిగిపోయినా కానీ ఇంకా సంఘం సిద్ధపడుతూనే ఉన్నది. ఎదురు చూసే దగ్గరికి సంఘం ఇంకా రాలేదు. గనక ఎదురు చూసే స్థితి దగ్గరికి రాలేదు. ఇప్పుడు మనము ఎదురు చూసినటువంటి వారి మరి సిద్ధపాటు వేరు. గనక సిద్ధపడుతున్న సిద్ధపాటు వేరు. మనం ఎదురు చూసేటువంటి స్థితిలోనికి దగ్గరికి వచ్చి ఉన్నాము. ఈ అనుభవము చాలా గొప్పది. ఈ అనుభవం కలిగి ఉండాలి. సరే, 2వది, 3వది. గనక 3వదిగా 4వదిగా చూస్తే మరి గనక ఈ కుటుంబపరమైనటువంటి సంసిద్ధపాటు, గనక కుటుంబపరమైనటువంటి సిద్ధపాటు. భార్య లేనప్పుడు భర్త భార్య మీద దృష్టి ఉంచుకొని ఉండుట. అలాగే భర్త పని మీద వెళ్ళిన భార్య కూడా భర్త వచ్చే వరకు భర్త మీద దృష్టి పెట్టుకొని ఉండుట. ఇది సంఘమునకును మరి క్రీస్తు ప్రభువునకు మధ్య జరుగుతున్నటువంటి పరిశుద్ధ సంబంధమైన స్థితి. ఆ సంబంధములలో ఒక మరి గొప్ప ఏర్పాటు సంబంధము.
గనక ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయము 16వ వచనములో చూస్తే లేయ యాకోబునకు ప్రథమ భార్య. కాబట్టి ఈ ప్రథమ భార్య తర్వాత మరి ఎంతమంది రాహేలు మరి దాసి, అలాగే లేయా దాసి, వారు వచ్చినా కానీ వారు లెక్కల్లోనికి రాలేదు, కానీ వారి పిల్లలు లెక్కల్లోనికి వచ్చిరి. గనక వారు ఎలా పుట్టారు అని చెప్పడానికి వారు ఆ నలుగురు స్త్రీలు కూడా మరి లెక్కల్లోనికి వచ్చారు. అలాగే ఇక్కడ లేయా యాకోబులో మొదటి స్థానం. గనక యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు గనక యాకోబుని ఎదుర్కొనటానికి గనక లేయా ఎదురు వెళ్ళెను అని వచనములో చదువుదాం. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని ఆ పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే, పురుషుని పని వ్యవసాయమా, వ్యాపారమా, ఉద్యోగమా, ఏదో ఒక పని చేయాలి. పురుషుని లక్షణం. గనక ఏ పని చేయకుండా ఉంటే గనక మరి పరిస్థితులు చాలా మరి కష్టాల్లోనికి వెళ్ళిపోతాయి. అలా పని చేయకుండా ఉంటే భార్యకి భర్త లోకువ. గనక ఎలాగున క్రీస్తు ప్రభువు సంఘము పట్ల ఎంత పని చేయాలో అంత పని చేసి ప్రాణ శరీర రక్తములు అర్పించి వేసి తన రక్తాన్ని వెలగా పెట్టి సంఘాన్ని ప్రధానము చేసుకొని గనక భార్యగా మరి భూలోకములో ఉన్న సంఘము కొరకు వరుడుగా క్రీస్తు ప్రభు ఎదురు చూస్తున్నారు. గనక వధువుగా ప్రధానము చేయబడిన సంఘముగా మరి ప్రభువు కొరకు, వరుణు కొరకు సంఘము కూడా ఎదురు చూస్తూ ఉన్నది. ఇక్కడ యాకోబు రాహేలియల యొక్క జీవితం ఏంటంటే కుటుంబపరమైన అనుభవ జీవితం. గనక ఈవేళ తన యజమాని అయినటువంటి యాకోబు గారిని గనక మరి తన ఇంటికి రావటానికి తన కుమారుడు తెచ్చిన పుత్రదాత వృక్ష ఫలములు ఇచ్చి రాహేలు దగ్గర నుండి గనక మరి ఈ రాత్రికి తన ఇంటికి వచ్చుటకు ఒప్పందము చేసుకున్నది. గనక బాహ్య సంబంధమైనటువంటి కుటుంబ మరి స్థితులు ఎరిగినటువంటి భార్యాభర్తలు. కాబట్టి భర్త మరి రాకను చూసి గనక యాకోబు యొక్క రాకను చూసి మరి ఎదురు చూస్తున్నటువంటి భార్య. గనక చాలా కుటుంబాల్లో కలహాలు వస్తున్నవి అంటే భార్య భర్తల మధ్య ఒక రకమైన అండర్స్టాండ్ లేకపోవటం అనేది. గనక ఇది అధికముగా అక్కరం విస్తరించడము చేత ఈ బంధానికి భంగము కలుగటము చేత భిన్నమైన లక్షణాలు కలుగుచోవన్నవి. గనక కష్టపడటము, శ్రమ పడటము, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగము భర్త లక్షణం. గనక ఆ కష్టపడి శ్రమపడినటువంటి భార్య గనక భర్తకు అందించవలసినటువంటి గనక సంతోషము, సమాధానము గనక వారి కష్టములలో, వారి శ్రమలలో గనక పాలు పంచుకొనుటయే, గనక శ్రమలు అనుభవించుటయే
భార్యలో ఉన్నటువంటి మరి భర్తలో ఉన్నటువంటి అనుభవాన్ని తెలుసుకొని ఎదుర్కొనుటయే గనుక వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. ఇది గొప్ప సంబంధం. గనక రాహేలు యాకోబును భర్తను ఎదుర్కొనుటకు గనక ఎంత ఆసక్తి కలిగి గనక పొలము నుండి వస్తున్నటువంటి భర్తను ఎదుర్కొనుటకు దారిలోనే దారిని కాసుకొని ఉండెను. కాబట్టి మనము మన రక్షకుడు ప్రాణప్రియుడైనటువంటి ప్రభువుని కలుసుకొనటానికి ఒక భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో ఒక పాట పాడాడు. మరి మీకేమైనా జ్ఞాపకం వస్తుందా? జ్ఞాపకం వస్తుందా? గనుక ఏం జ్ఞాపకం వస్తుంది? జీవము గల ప్రభువుని చూడ జీవి నాలో కేక వేసింది. ఏమేసిందంట? జీవము గల ప్రభువుని చూడ జీవి నాలో కేక వేసిందంటే నా ప్రభువు దగ్గరికి నేను ఎప్పుడు వెళతాను? నా ప్రభువునకు కట్టబడిన మందిరాన్ని, ఆ ద్వారములు ఎప్పుడు చూస్తాను? ఆ కిటికీలు ఎప్పుడు చూస్తాను? గనక ఆ మందిరము గుండా ద్వారము గుండా వెళ్ళే సాటి నాతో సహోదరులు సంఘ బిడ్డలను ఎప్పుడు చూస్తాను? వారిని ఎప్పుడు కలుసుకుంటాను అని ఆ జీవి అంటండి లోపల కేక వేసి ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు వెళ్తావు? సమయం అయిపోతుంది. ఎప్పుడు వెళ్తావు? సమయం అయిపోతుందని కేకలు వేస్తూ ఉందంట. గనక అలాగనే ఆ జీవి కేక వేసినట్లుగానే గనక దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళుదును, దేవుని మందిరములో నేను ఎప్పుడు కనబడుదును, దేవుని సంఘములో నేను ఎప్పుడు కనబడుదును అనే మాట ఉంది చూసారా? గనక అది దేవుని కలుసుకున్నటకే వచ్చినటువంటి తలంపే. దేవుని సన్నిధికి గనక మనం వస్తే దేవుని సన్నిధిలోనికి కూడా ప్రభువు వచ్చును. గనక ప్రభు వచ్చి వారిని దీవించును. గనక మనం ఎవరిని కలుసుకోవడానికి వచ్చి ఉన్నాము? ప్రాణ ప్రియుడైన వరుడైన శరీర ఆత్మల రక్షకుడైన సృష్టికర్త అయిన భర్త అయిన భరించువాడి అయిన యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకొనటానికి ఎదుర్కొనటానికి మనము వచ్చి ఉన్నాం. కాబట్టి మన దృష్టి ప్రభు మీదే ఉండాలి. సరే, ముందరికి వెళ్దాం. మరి 4వది 5వదిగా చూస్తే హెబ్రీయుల దేవుడు మీ యొద్దకు ఎదుర్కొనుటకు నన్ను పంపించనని గనక నిర్గమకాండం 5వ అధ్యాయం 3వ వచనములో గనక దేవుడు తన ప్రజలను విడిపించడానికి, దేవుడు వారిని రక్షించడానికి గనక కొన్ని సంగతులు, కొన్ని ఏర్పాటు మాట్లాడి గనక కొన్ని సూచనలు ఇచ్చి దేవుడు ఎవరిని పంపించాడంటండి? ఎవరిని పంపించాడు? చదువుదాం. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు హెబ్రీయుల దేవుడు మమ్మను ఎవరిని ఎదుర్కొన్నాడంటండి? ఎవరిని ఎదుర్కొన్నాడు? ఎవరిని ఎదుర్కొన్నాడు? మోషే అహరోనులను ఎదుర్కొన్నాడు. ఇక్కడ దేవుడు ఎదుర్కొనడానికి గల కారణాలేంటి? ఇక్కడ చాలా కథ ఉంది, క్లుప్తంగా ముగించుకుందాం. గనక దేవుడు ఎదుర్కొనటానికి ఎవరు? అహరోను సహోదరుడు మోషే. గనక మోషే వీరిని దేవుడు ఎదుర్కొనుట. ఎందుకు దేవుడు ఎదుర్కోవాలి? గనక ఎందుకు దేవుడు వారిని ఎదుర్కొనటానికి వారి ఎద్దకు రావలసి వచ్చెను? గనక ఎందుకు దేవుడు పరలోకా నుండి భూలోకానికి రావలసి వచ్చెను? అలాగే నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనములో కూడా చూస్తే ఇశ్రాయేలీయులు ప్రార్థన చేయగా విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నానని నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనములో ప్రభు తెలియచేశారు. అనగా ఆయన ఎందుకు వచ్చినాడంటండి? విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడంట. గనక అక్కడ దిగి వచ్చిన మాట నిజమే.
ఆ ఇడిపించడానికి ఎవరో ఒకరు మనుషులు కావాలి, దేవుని మాట వినేవారు, దేవుని చిత్తాన్ని పనిచేసేవారు కావాలి. గనక అలా పనిచేసేవారు మోషే అహరోనులు. గనక మోషే అహరోనులను దేవుడు పిలిపించి వారితో మాట్లాడి గనక ఎవరి యొద్దకి పంపించారు? ఇశ్రాయేలీలని పెద్దలైన వారి యొద్దకి పంపించెను. గనక పెద్దలైన వారి యొద్దకి పంపించెను. ఆ పెద్దలైనటువంటి వారు దగ్గరికి వెళ్ళి మోషే అహరోనులు ఏమంటున్నారు? హెబ్రీయులు దేవుడు మమ్మల్ని ఎదుర్కొని మాకు ఈ మాటలు చెప్పాను. గనక మాకు ఈ మాటలు చెప్పి మమ్మల్ని పంపించాను. దేవుడు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను. అదేంటి, వీరికంటే పెద్దలు, వీరికంటే పూర్వీకులు ఇంకా ఉన్నారు కదా, వారిని ఎందుకు ఎదుర్కొనలేదు? వారికెందుకు కనబడలేదు? వారు దేవుడు ఎదుర్కొనటానికి కలిగిన లక్షణాలు వారిలో లేవు. దేవుడు ఎదుర్కొనటానికి కలిగిన లక్షణాలు వారిలో లేవు. గనక వారికి దేవుడు ఎదురుపడలేదు, వారు కనపడలేదు. గనక వారి తర్వాత వచ్చినటువంటి వారి సంతతిలో నుండి వచ్చిన వారిలో గనక అహరోను, మోషేలకు దేవుడు గనక ఎదుర్కొనెను. దేవుడు ఎదుర్కొనటం ఎంత గొప్ప భాగ్యమో చూడండి. గనక పరలోకా నుండి భూలోకానికి దేవుడే దిగివచ్చి ఆ సమరియా, ఆ యూదియ పట్టణాల్లో అనేకుల దగ్గరికి దేవుడే వచ్చి గనక ఆయన శరీరధారి అయి వచ్చి, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, నాతో మాట్లాడిన వాడు తండ్రితో మాట్లాడినట్లే, గనక నేను చెప్పిన మాటలు వింటే నా తండ్రి మాట్లాడినట్లే, గనక ఆ మాటలు వింటే మీరు బ్రతుకుతురని కుమారుడు ముఖాముఖిగా ఎదుర్కొని చెప్పిన ఎవడు నమ్మాడండి? ఎవరు నమ్మారు? అదే మాటే మరి యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 1వ వచనములో చూస్తాం. గనక మేము చెప్పిన సమాచారం ఎవడు నమ్మెను? గనక మేము చెప్పిన మాట ఎవడు నమ్మెను? ఎవరు నమ్ముతున్నారు? గనక దేవుడు రక్షకుడు అంటే ఈనాడు లోకము నమ్ముతుందా? నమ్మడము లేదు. దేవుడు రక్షకుడిగా వచ్చాడు అంటే గనక మరి ఇంటిలో ఉన్న వారు నమ్ముతున్నారా? నమ్మడము లేదు. గనక భర్త నమ్మినా భార్య నమ్మడము లేదు, భార్య నమ్మినా భర్త నమ్మడము లేదు. ఇలాగ భార్య భర్తలు నమ్మినా బిడ్డలు నమ్మడము లేదు. నమ్మకపోవడానికి కారణం ఏంటి? ఇంకా దేవుడు వచ్చి కనబడలేదా? ప్రత్యక్షం కాలేదా? దేవుడు ఎదుర్కోలేదా? గనక దేవుడు ఎక్కడ ఎదుర్కోలేదు? గనక దేవుడు ఎప్పుడు ఎదుర్కోలేదు? గనక దేవుడు అనేక సార్లు నిన్ను ఎదుర్కొన్నా కానీ నీకు అర్థమైతే కదా. గనక దేవుడు అనేక సార్లు నిన్ను ఎదుర్కోవడానికి నీ ఇంటి ద్వారం దగ్గరికి వచ్చి తట్టినా, నువ్వు పండుకున్నా లేపినా దేవుడు లేచావా? లేవలేదు. గనక వాక్యాన్ని బట్టి గనక నువ్వు మెలకువగా ఉండంటే మెలకువగా ఉన్నావా? గనక శుభ్రంగా తిని నిద్రపోయి పండుకొని ఉన్నావు. గనక దేవుడు ఎదుర్కొంటే నిజంగా ఏం చెప్తాడో దేవుడు. ఆయన మీతో చెప్పింది చేయుడి. ఆ మాటల్లో ఎంత అనుభవం ఉందో చూసారా? గనక ఆయన గనక మరి ఎదుర్కొనుట, గనక దేవుడు ఎదుర్కొనటం వల్ల ఎంతగా భాగ్యమో. గనక దేవుడు ఎదుర్కొని దేవుడే వచ్చి మాట్లాడితే ఎంత భాగ్యమో. గనక కొంతమంది దేవుడు దిగి వచ్చి ఎదుర్కొని వారు ఎదురుగుండా వచ్చి మాట్లాడినా నమ్మరు. గనక దేవుడే వచ్చి వారితో మాట్లాడినా నమ్మరు. గనక దేవుడే ఈ మాట చెప్పారు అంటే నమ్మరు. గనక ఎందుకు నమ్మరు అంటే గనక దేవుడు ఎదుర్కొన్నారనే మాట గనక వారి నమ్మకము తోస్తే కదా నమ్మేది. గనక మీ నమ్మకం మీకు ఉంటుంది, మా నమ్మకం మాకు ఉంటుంది. అలాగే అందరి నమ్మకాలు కూడా దేవుడికి ఎరికే. గనక దేవుడు ఎప్పుడు ఎవరిని ఎదుర్కోవాలో వారిని ఎదుర్కొంటారు. వారిని ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు అది వినాలి. గనక దేవుడు సన్నిధిలో ఎదుర్కొనటానికి మనం దేవుడి సన్నిధిలోనికి వెళ్తున్నాం. మనము దేవుణ్ణి చూడడానికే, మనము దేవుణ్ణి ఎదుర్కోవడానికే వెళ్తున్నాం. గనక దేవుణ్ణి చూడడానికే వెళ్తున్నాం. గనక ఇది మన తలంపు అయితే గనక దేవుణ్ణి చూడకపోయినా, దేవుని తలంపు లేకపోయినా
దేవుని తలంపు కొంచెమైనా లేకపోయినా కానీ దేవుడే వచ్చి మనల్ని ఎదుర్కొనుట గనుక ఇది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. దేవుడు ఎన్నిసార్లు దేవుడు గనుక మరి దేవుడు వారికి కనబడి మాట్లాడిన వారు వినే పద్ధతిలో లేరు. అందుకే హెబ్రీయుల దేవుడు మాకు కనబడెను, మమ్మలను ఎదుర్కొనెను. కాబట్టి ఈ దురవస్థ నుండి విడిపించడానికి మాతో ఈ మాటలు చెప్పాను అని గనక గొప్ప మరి మాటలు దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను అనే మాటలు ఈ మాటలు చెప్పినప్పుడు వారు అందరు కాకపోయినా మొదటిసారి కొంతమంది కొన్ని నమ్మారు, కొంతమంది కొన్ని నమ్మి విశ్వాసం ఉంచారు. గనక దేవుని సంఘములోనంటండి నమ్మేవారు 3 రకాలు ఉంటారు. గనక దేవుని మాట విని నమ్మేవారు 3 రకాలు. ఒకటి గనక ప్రార్థన చేస్తే ప్రార్థన మన అవసరతలు వారి అవసరాలు నెరవేరితే నమ్మేవారు ఒక వంతు, వారు ప్రార్థన చేయకుండా నెరవేరితే నమ్మేవారు రెండో వంతు. గనక రెండో వంతు. ఇక మూడో వంతు వారు ఉంటారు చూసారా, వీరెంతసేపు కూడా దేవుడు ఈ పని చేస్తాడు, ఈ పని దేవుడు చేస్తాడనే నమ్మకము కలిగినా కానీ ఆ సందర్భం నెరవేర్పు వచ్చేదాకా కూడా నమ్మకాన్ని కలిగి ఉండలేని అపనమ్మిక కలిగినటువంటి వారు గనక ఎంత చెప్పినా కానీ అది కంటికి కనబడితేనే కానీ నమ్మననేవారు, అది చెవికి వినపడితేనే కానీ నమ్మననేవారు గనక అప్పటి కాలములో ఇప్పటి కాలములో ఉన్నారు. గనక ఒకే ఒక మాట, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఇందులో గనక మరి దేవుని నమ్మి విశ్వసించిన వారిలో గనక ఈ 30% నమ్మిన వారు ఒక వంతు విశ్వాసము కలిగిన వారు, ఈ 30% కంటే 60% నమ్మిన వారు రెండంతల విశ్వాసము కలిగిన వారు. గనక రెండంతలు కాకుండా మరి మూడో వంతులో ఉండి రెండంతలు మూడో వంతు విశ్వాసము కలిగి గనక 100 ఫలము గనక మరి దేవుడు వాగ్దానము నమ్మదగినది అని ఈ వాగ్దానమును బట్టే నాకు ఆశీర్వాదమని వాక్యాన్ని అనుసరించి ఎదుర్కొనే వారిని కూడా ప్రభు ఎదుర్కొని గనక వారికి జవాబులు 100 అందుకునేటువంటి వారే గనక 100 ప్రతిఫలము మరి విశ్వాసమును బట్టి వారు ప్రభువుని ఎదుర్కొనేవారు 100 ఫలము పొందుదు. గనక మనం ఎక్కడున్నాం చెప్పండి? 30% ఉన్నామా? 60% ఉన్నామా? 100కి 100% ఉన్నారా? ఎక్కడున్నారు చెప్పండి? గనక నేను 30% ఉన్నాను అన్నవారు గనక గుండెల మీద చేసుకుని 30% ఉంటే అక్కడే ఉండిపోతాం. 60% వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యి. 60% ఉన్నవారు 100 ప్రతిఫలాన్ని అందుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి, ధ్యానము చెయ్యాలి. గనక ధ్యానము చెయ్యాలి. గనక నేను కొన్నిసార్లు నా మనస్సాక్షికి నేనే ప్రశ్న వేసుకుంటాను. ఏంటంటే నేను గనక సూటిగా మాట్లాడినా కానీ ప్రశ్నే, గనక సూటిగా మాట్లాడకపోయినా కొంచెం అశ్రద్ధగా మాట్లాడిన ప్రశ్నే. గనక ఖచ్చితంగా ప్రశ్నే నెరవేర్పులోనికే వచ్చి ఉంటుంది. అందుకని నేను గనక ఆ కొంచెము తక్కువ మాట అయినా కానీ క్రీస్తు ప్రభువును బట్టి అశ్రద్ధగానైనా కూడా మాట్లాడకూడదని నాకు తలంపు. గనక నెరవేర్పులోనికి ఇది కూడా రాకూడదు అనే తలంపులోనికి రాకూడదు. ఇది వస్తుందా? అది ఎప్పుడో ముందే జరగబోయే తలంపు. ఇది ఇలాగ ఉంటుందా? రాకుండా ఉంటే బాగుండు కదా. ఇంతే. ఈ ప్రశ్నార్థకంగానే ఆ తలంపు ఎలాగైతే మనసులోనికి వస్తుందో అలాగే ఉండిపోదు, అలాగే వచ్చి వేస్తుంది.
అలాగే ఖచ్చితంగా ఆ గీటు దగ్గరకు వచ్చి నెరవేర్పు వచ్చేస్తాడు. కాబట్టి 100% మంచి కోరుకోవటమే చాలా ఉత్తమం. ఒకవేళ అలాగేమైనా ఒకవేళ తలంపులు వస్తే చెప్పకుండా ఉండటం చాలా మంచిది, ప్రశ్నించకుండా ఉండటం చాలా మంచిది. గనక ఇవి ప్రశ్నలు దేవుని ఎదుర్కోవడానికంటే మనకి మనం తెచ్చుకునే సమస్యలు ఉంటే చూసారా, చాలా విభిన్నమైనవి. వాటికి దూరంగానే ఉండాలి. గనక మరి వధువు సంగమగా హెబ్రీయుల దేవుడు మనకి ప్రత్యక్షమాయను గనక వారికి ప్రత్యక్షమాయను. ప్రత్యక్షం అవటం వలన ఏం జరిగింది, ఎలా జరిగింది గనక వచ్చే వారం తెలుసుకుందాం. మీకు కూడా దేవుడు, హెబ్రీయుల దేవుడు ప్రత్యక్షము కావాలని దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనటానికి గనక మీరు ఎదుర్కొనటానికి ఆశ కలిగి ఉండండి. ఆయన వచ్చి మీకు ఏ బహుమానం అవసరమో ఆ బహుమానం దేవుడిస్తాడటి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి దేవా, మేము ఏ బహుమానములు ఏ యొక్క స్థితిలో మేము ఉన్నామో దేవా, మేము నిన్ను ఎదుర్కొనలేము. నీవే మమ్మల్ని ఎదుర్కొంటున్నావు. మాకు చెప్పవలసినవి చెప్పుటకు, వినిపించినవి వినిపించుటకు నీవే మా దగ్గరికి వచ్చి మాకు దేవా, అమ్మాయి గ్రామంలో ఉన్న వారితో నడిచినట్లుగా నీవు మాతో నడుస్తున్నావు. మేము మాట్లాడే మాటలు వింటున్నావు, మమ్మల్ని ఎదుర్కొంటున్నావు. అయినా నీ ప్రశ్నలు, మీ మాటలు మాకు అర్థమైతే ఎంత గొప్ప ధన్యత దేవా. ఈ వాక్యమును వినే బిడ్డలందరూ కూడా ఎన్నిసార్లు నీవు మమ్మల్ని ఎదుర్కొన్నా మాకు కనబడనట్లుగాను, ఎన్నిసార్లు మాకు ఎదురుపడినా మాకు నాయనా మరి మా తండ్రి అర్థము కానటువంటి స్థితిలో మేము ఉన్నామేమో అని ఎవరి మట్టికి వారి ప్రశ్న వేసుకొని దేవా నాయనా, నీవు మమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నావంటే మేము కూడా సన్నిధి సంపదలతో సర్వసిద్ధ మరి సిద్ధపాటు కలిగిన వారమై ఎదుర్కొనడానికి మేమును పడి ఉండగలిగిన ధన్యత ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా మాకు ప్రసాదించమని, వినువారెల్లకి ఆశీర్వాదం అనుగ్రహించమని యేసుక్రీస్తు వధువు వరుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.